T20 ప్రపంచ కప్ లో సెమీస్ సమరానికి టీమిండియా సిద్ధమైంది. వాంఖడే వేదికగా రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఫేవరెట్ గా టోర్నీలో అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ఆడలేదు. సెమీస్ లోనూ ఇలాంటి ఆటతో అంటే భారత్ కు కష్టమే. అదిరే ఫామ్ తో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ లో అడుగుపెట్టింది. సూపర్ 8 లో అజేయంగా నిలిచిన ఇంగ్లాండ్ తో పోరాడితే ఆషామాషి కాదు. సూర్యసేన టాప్ ఫామ్ ను అందుకుంటే తప్ప ఫైనల్లో చోటు దక్కదు. మరి బ్యాటింగ్ యోధులు ఇప్పుడైనా అంచనా అందుకుంటారా? బౌలింగ్ వీరులు నిలకడ సాధిస్తారా? మొత్తంగా భారత్ సమిష్ట ప్రదర్శనతో సెమీస్ గండాన్ని అధిగమిస్తుందా? సొంత గడ్డపై భారత్ కు మంచి రికార్డుంది. అందులోనూ వాంఖడేలో ఈ సెమీస్ జరుగుతూ ఉండడం సూర్యకుమార్ సేనకు గొప్ప సానుకూలమే. అలాగే ఓపెనర్ సంజు శాంసన్ టాప్ ఫామ్ ను అందుకోవడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. అతడు జోరు కొనసాగిస్తే భారత్ కు తిరుగుండదిక. తిలక్ వర్మ కూడా ఊపు మీద ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ లోయలోనే ఉన్నా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఎన్నో అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన అతడు జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. ఆత్మవిశ్వాసం లోపించిన అతడు ఈ మ్యాచ్ తో అయినా పుంజుకుంటాడో లేదో చూడాలి. ఇక ఆరంభంలో చెలరేగిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయాడు. అభిషేక్ తో పాటు అతడు బ్యాటింగ్ జురిపించలేవడం అవసరం. T20 ప్రపంచ కప్ లో సెమీస్ సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణు గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే వేణు గారు. అందరికీ నమస్తే. సో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? క్లోజ్ మ్యాచ్ అవుతుంది, బట్ ది హోమ్ టీమ్ ఆర్ ది ఫేవరెట్స్ అండి. దే ఆర్ ఇన్ బెటర్ ఫామ్, మ్యాన్ టు మ్యాన్ బెటర్ టీమ్. అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇంగ్లాండ్ నిజంగా హక్కుతో ఇంత దూరం రాలేదు. 2 మ్యాచ్లు ఓడిపోతూ గెలిచారు వాడు. సో ఏంటంటే ఆ విధంగా ది హోమ్ టీమ్ ఇస్ ది ఫేవరెట్, బట్ క్లోజ్ మ్యాచ్ అవుతుంది. యూ కాంట్ సే క్లియర్ ఫేవరెట్స్ ఇద్దరు 2 టీమ్స్ కాదు. అంటే ఇంగ్లాండ్ కూడా అప్స్ అండ్ డౌన్స్ చూసి ఇప్పుడు ఈ సూపర్ 8 వరకు వచ్చిందని అంటున్నారు మీరు? అయింది కదండి. క్లోజ్ మ్యాచెస్ హక్కుతో ఇంత దూరం రాలేదు ఇంగ్లాండ్. సో ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఆఫ్ బోత్ ది టీమ్స్. సో ఇప్పుడు ఇండియా టీం గురించి మాట్లాడితే ఇండియా టీం కి ఈ రోజు మ్యాచ్లు అంటే ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి? ఇండియన్ టీమ్ లో ఎక్కువ బ్యాట్స్మెన్ కాంట్రిబ్యూట్ చేసి 2 మ్యాచ్లు గెలిచాం మనం. ఇంచుమించు ప్రతి బ్యాట్స్మెన్ 20-25-30 కొట్టుకుంటూ ఒక ప్లేయర్ ఎక్కువ స్కోర్ చేసుకుంటూ వీ హావ్ కమ్ దిస్ ఫార్. సో అది పెద్ద ప్లస్. ఏమండి, బుమ్రా ఈజ్ అ ప్లస్ ఫర్ ఎనీ సైడ్. ఐ థింక్ దట్ ఈస్ ది అదర్ బిగ్ ప్లస్. ఆశ్చర్యం చూడండి, వరుణ్ చక్రవర్తి ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ వికెట్ టేకర్స్. ఆయన నిజంగా ఇప్పటివరకు ఏం చేయలేదు కానీ ఈ స్టిల్ బికమ్ ది లీడింగ్ వికెట్ టేకర్. దట్ ఈస్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ ఇంగ్లాండ్ ఆర్ నెక్స్ట్ టీమ్. మనం ఫైనల్ కి వెళ్ళిపోతాం, 100% వెళ్ళిపోతాం. ఫైనల్ కూడా ఎనీ టీమ్ దట్ కమ్స్ టు, ఐ మీన్ న్యూజిలాండ్ will not be happy with Varun Chakravarti. He is a threat, serious threat. Okay. సో టీమ్ ఇండియాకి మీరు ప్లస్ పాయింట్ చెప్పారు, కానీ ఏదో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంటుంది కాబట్టి, సో టీమ్ ఇండియాకి సంబంధించి డ్రాబ్యాక్ ఏంటి? టీమ్ ఇండియా సంబంధించిన డ్రాబ్యాక్ ఏంటంటే ది అభిషేక్ శర్మాస్ ఫామ్. అయితే లైక్ రవి శాస్త్రి సేస్, నేను ఐ బీన్ సేయింగ్ దిస్, అభిషేక్ శర్మని డ్రాప్ చేయడానికి కారణం హీ మస్ట్ బి డ్రాప్డ్ ఫర్ దిస్ మ్యాచ్. ఎందుకు డ్రాప్ చేయాలి అంటే, ఏమంటే ఇంగ్లాండ్ తోనే ఇదే గ్రౌండ్ లో ఇట్ సీమ్స్ 135 ఎంత స్కోర్ చేశాడు ఆయన. బట్ ఇప్పుడున్న ఫామ్ లో ఆయన బ్యాటింగ్ ఈజ్ ది లెసర్ ప్రాబ్లం. ఆయన ఫీల్డింగ్ మరి పెద్ద ప్రాబ్లం. క్యాచెస్ డ్రాప్ చేయకూడదు. క్యాచెస్ డ్రాప్ చేస్తే రచిన్ రవీంద్ర ఆ ముందు సెమీఫైనల్ లో క్యాచ్ డ్రాప్ చేసి ఇమీడియట్ గా వికెట్ తీసుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోయేది. సో ఫీల్డింగ్ ఈజ్ అ ప్రాబ్లం అండి. యాక్చువల్లీ సిరాజ్ మియా అండ్ కుల్దీప్ ని టీమ్ లో తీసుకోపోవడానికి కారణం కూడా అదే. ఫీల్డింగ్, క్యాచెస్ డ్రాప్ చేస్తే కష్టం. ఓకే, సో టీమ్ ఇండియా డన్ విత్ టీమ్ ఇండియా. ఇప్పుడు ఇంగ్లాండ్ టీమ్ విషయానికి వస్తే ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? ప్లస్ పాయింట్, వాళ్ళ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఒక ప్లేయర్
నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలు తీసుకెళ్ళిపోయాడు. విల్ జాక్స్ ఆఫ్ ఆల్ పీపుల్, మనం వి ఎక్స్పెక్టెడ్ అదర్స్. సో దట్ ఈస్ దేర్ బిగ్ ప్లస్. వాళ్ళ క్యాప్టెన్ సూర్య కూడా కనిపించకుండా ఇంత దూరం వచ్చేసారండి. ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్కోరర్స్. సో ఏంటంటే హ్యారీ బ్రూక్ ఫామ్, క్యాప్టెన్ ఫామ్ లో ఉంటే కనుక ఇట్ హెల్ప్స్ ఇమ్మెన్స్లీ. టీమ్ కాన్ఫిడెన్స్ చాలా కంప్లీట్ గా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. సో దట్ ఈస్ దేర్ బిగ్ ప్లస్, దేర్ క్యాప్టెన్స్ ఫామ్. అండ్ జాఫర్ ఆర్చర్, బుమ్రా లాంటి వాడండి, 2 ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్స్ ఇన్ ది వరల్డ్ ఇవాళ. వాళ్ళు సడన్ గా ఒక 2 ఓవర్లో మ్యాచ్ ని కంప్లీట్ గా తిప్పేయగలరు. సో దట్ ఈస్ ఆల్సో అ బిగ్ ప్లస్. రాషిద్ కంప్లీట్ గా ఫామ్ లోకి రాలేదు. ఈజ్ నాట్ బీన్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్, కానీ దర్దాపులో ఉన్నాడు. ఈజ్ అ థ్రెట్ ఎట్ ఆల్ టైమ్స్. ఓకే, సో మైనస్ పాయింట్, డ్రాబ్యాక్ ఏంటి? మైనస్ పాయింట్ బట్లర్ ఫామ్. అదే మన అభిషేక్ లాగే బట్లర్ రీజన్. అయితే బట్లర్ తో మీరు కనిపించకుండా 60 చేసేస్తాడు ఆయన. దట్స్ ది కైండ్ ఆఫ్ ప్లేయర్ ఈజ్. ఇప్పుడు బట్లర్ ఈజ్ అ లాట్ లైక్ సంజు శాంసన్. చూడండి, ఇద్దరు ఒకే టీమ్ లో ఆడారు కదా వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ లో. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్లర్ రిస్క్ లేకుండా ఆ సిక్స్లు కూడా కొట్టడం, రిస్క్ లేకుండా శాంసన్ లాగా ఆడతాడు. సో బట్లర్ ఈజ్ అ థ్రెట్, బట్ ఇవాళ ఈజ్ నాట్ ఇన్ ఫార్మ్. He can come back to be champion player, one of the greats of T20 cricket. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ది స్టేడియం. వాంఖడే వేదికగా జరగబోతుంది ఈ మ్యాచ్ కాబట్టి ఈ స్టేడియం, ఈ పిచ్ అనేది దేనికి అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది? ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్? It looks like మంచి good pitch for batting. Experts అందరూ 200 plus అంటున్నారు. సో అంటే like I said last time also, ఈ పిచ్ మీద టాస్ ఓడిపోవటం కెనాట్ బి అ ప్రాబ్లం. న్యూజిలాండ్ టాస్ గెలిచిన తర్వాత చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చేసింది. ఎక్స్పర్ట్స్ ఆ మాట అన్నారు. ఈ పిచ్ లో టాస్ గెలవటం, ఓడిపోవటం విల్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఫెదర్ బెడ్ పిచ్ అండి, కంప్లీట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బ్యాటర్స్. ఓకే, సో ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే, టీమిండియా విషయానికి వస్తే, ఇప్పుడు ఈ బ్యాట్స్మెన్ ఆర్డర్ ఏదైతే ఉంది, వాట్ డూ థింక్ అబౌట్ ఇట్? ఫిట్ గా ఉందా? అంటే ఆ ఆర్డర్ అనేది, ఇస్ దేర్ ఎనీ చేంజెస్ టు బి డన్? I'll not be surprised because Gambhir ఇలాంటి ప్లేసెస్ లో మనకి పెద్ద అడ్వాంటేజ్. ఈజ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్, ఎంఎస్ ధోని లాగా. సో అభిషేక్ శర్మ పీపుల్స్ ఫేవరెట్ కాబట్టి ఆయన టీమ్ లో రిటైన్ చేయడు. ఐ థింక్ అభిషేక్ శర్మ విల్ బి డ్రాప్డ్ అండ్ దెన్ కిషన్ ని మళ్ళీ విల్ బి బ్రాట్ బ్యాక్ టు ది ఓపెనింగ్ నేను అనుకుంటున్నాను. అండ్ దెన్ రింకు సింగ్ ని లోవర్ ఆర్డర్ తీసుకొస్తారు. దట్ విల్ బి అ బెటర్ టీమ్ ఆల్సో బికాస్ రింకు సింగ్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ఫీల్డర్. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాచ్ లో గనక ఇండియా విన్ అయితే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటుంది? లూజ్ అయితే కూడా ఏ విధంగా ఉంటుంది? గేమ్ కి మంచిది, ఇండియన్స్ కి మంచిది, వరల్డ్ క్రికెట్ కి మంచిది. ఇండియన్ టీం బాగా చేయటం అనేది మీడియా కూడా మంచిది. యునో మన ఫర్ ద మనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద టోర్నమెంట్ ఆల్సో ఇట్ ఇస్ గుడ్. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇండియన్ టీం ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. మీరు చూడండి, పాకిస్తాన్ టీం ని వాళ్ళు గెలిచినా వాళ్ళకి తప్పదు, వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి వార్తలు తప్పవు. మన ప్లేయర్స్, మన స్పెక్టేటర్స్ అలా సెన్స్లెస్ గా ఉంటారు. ఇట్స్ ఆల్ వెరీ డిగ్నిఫైడ్ గా ఉంటారు కాబట్టి ఇండియన్ విన్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ది గేమ్. ఓకే, సో వాట్ అబౌట్ ది స్పిన్నర్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటే మనం మ్యాచ్ ని క్రాస్ చేయగలము, విన్ అవ్వగలము? స్పిన్నర్స్ ఏమండి 40 రన్స్ ఇచ్చినా గుడ్ పర్ఫార్మెన్స్ అంటున్నాం. మన పిచ్చెస్ అలా ఉన్నాయి. సో ఏంటంటే ఈ పిచ్ కూడా 40-45 రన్స్ ఈజీగా ఇస్తారు. ఐ డోంట్ థింక్ ఎనీబడి బుమ్రాని పక్కన పెట్టేయండి. బుమ్రాని మనం ఎప్పుడు ఇలాంటి దీనిలో కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఆయన హీఈస్ అ వెరీ డిఫరెంట్ బీస్ట్. ఆయన 6.5 రన్స్ పర్ ఓవర్, 4 ఓవర్స్ బౌలింగ్ చేస్తాడు, వికెట్ తీసుకుంటాడు. పవర్ ప్లే 2 లాస్ట్ ఓవర్స్ లో చేస్తాడు. ఫస్ట్ ఓవర్ లో ఒకటి చేస్తాడు, మధ్యలో ఒకటి చేస్తాడు. బట్ స్టిల్ 6.5 రన్స్ పర్ ఓవర్ ఇస్తాడు. బట్ స్పిన్నర్స్ ఏ సైడ్ లో స్పిన్నర్స్ టాప్ ఫామ్ లో కనిపించలేదండి ఫర్ 1-2 మ్యాచ్లు తప్ప. So spinners are not going to be a bit, ఇంత మంచి పిచ్ మీద they're not going to be a major threat to either of the teams. వాళ్ళ స్పిన్నర్స్ మనకి థ్రెట్ కారు, మన స్పిన్నర్స్ వాళ్ళకి థ్రెట్ కారు. ఓకే, సో మొన్నటి వరకు అందరి దృష్టి కూడా అండ్ ఫోకస్ కూడా అభిషేక్ మీద ఉండింది. బట్ అభిషేక్ 3 times డక్ అవుట్ అవ్వడం ప్యారలల్ గా, కంటిన్యూస్ గా, అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతూ సంజు మీద వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ లో కూడా? అభిషేక్ శర్మ is still a youngster అండి, ఇంకా చిన్న పిల్లాడు. I'm not critical of him, బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఫార్మ్, మీకు ముందే చెప్పారు, బిగ్గర్ థ్రెట్ ఈస్ హిస్ ఫీల్డింగ్. 2 క్యాచ్లు ఒక మ్యాచ్ లో డ్రాప్ చేయడం ఎక్కువ.
బట్ 2 మ్యాచ్ల్లో డ్రాప్ చేయటం అనేది, బౌలింగ్ కూడా చేయడు కాబట్టి యూనిడైమెన్షనల్ ప్లేయర్. ఇవాటికి బౌలర్ అవ్వలేదు, వస్తున్నాడు ఎప్పుడో ఇప్పుడు చేస్తున్నాడు కానీ ఇంపార్టెంట్ ఓవర్స్ మనకి చేయట్లేదు. సంజు శాంసన్ ఇస్ బీన్ అ గిఫ్ట్ అండి. నేను స్టార్టింగ్ నుంచి ఇదే అంటూ ఉన్నాను, సంజు శాంసన్ నాకు నచ్చే టైప్ ఆఫ్, ఇప్పుడు అందుకనే ఈ పిచ్చెస్ మీద అలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి. ఆయన 12 4లు కొట్టాడు, 12 4లు కొట్టాడు, 4 6లు కొట్టాడు. మనకు కావాల్సింది అది. రిస్క్ ఫ్రీ క్రికెట్ కావాలంటే ఫస్ట్ పవర్ ప్లే అనే టెంప్టేషన్ లో మన వికెట్లు కోల్పోతే తర్వాత రికవర్ చేయడం కష్టమైపోతుంది. అంటే వికెట్స్ మన మన చేతిలో ఎంత ఉంటే 10 ఓవర్స్ దాటిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నట్టు, దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మనకి. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే చాలా టెన్షన్ అయిపోతుంది. ఆ విధంగా వికెట్స్ ని రిటైన్ చేయాలి, 12 ఓవర్స్ ప్రిజర్వ్ చేసుకోవాలి వాటిని. లాస్ట్ లో వికెట్స్ పనికొస్తాయి. ఓకే, సో అభిషేక్ లాగానే స్టార్టింగ్ లో ఇషాన్ కిషన్ కూడా అద్దరు కొట్టేశాడు. పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉండింది, బట్ మెల్లమెల్లగా ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ అవుట్ అవుతూ వస్తుంది. సో హౌస్ హీస్ పర్ఫార్మెన్స్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ దిస్ మ్యాచ్? యాక్చువల్లీ ఫెయిలియర్ కెన్ బి ఇన్ఫెక్షియస్ అండి. మీరు చూడండి, అభిషేక్ ఫెయిలియర్ ఇషాన్ కిషన్ కూడా ఎఫెక్ట్ చేసింది. దట్ వాట్ హ్యాపెన్స్ ఇన్, అంటే అవతల పక్క ఏమవుతుంది అనేది మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. I think that has been the problem with Ishan Kishan. Plus bad strategy ఆ మ్యాచ్ లో. మనం సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినప్పుడు ఇట్ వాస్ బ్యాడ్ స్ట్రాటజీ. ఫుల్ హిట్టింగ్ అని అడ్వర్టైజ్మెంట్ లో చెప్పడానికి బాగుంటుంది కానీ ఆ పిచ్ సపోర్ట్ చేయనప్పుడు కొద్దిగా తగ్గడం రావాలి. ఇప్పుడు మన ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఒక డైలాగ్ సినిమాలో ఉంది కదండి, తగ్గడం రావాలని. ఆ తగ్గడం ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి సంజు శాంసన్ ఆ పర్ఫార్మెన్స్ వచ్చింది, ఇప్పుడు గెలుస్తున్నారు మన వాళ్ళు. ఆ ఈగోని కొద్దిగా పక్కన పెట్టుకున్నారు. స్ట్రాటజీ, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలండి. అల్టిమేట్ గా మనకి ఏం కావాలి, అల్టిమేట్ గా అందరు చప్పట్లు కొట్టడం కాదు, మనకి రిజల్ట్ కావాలి. ఇప్పుడు ఆ రిజల్ట్ వస్తుంది చూడండి. ఎక్కడ తగ్గాలో తెలియాలన్నమాట. తగ్గాలి, లైఫే అది కదండి. గేమ్ ఆఫ్ క్రికెట్ ఎందుకు మన ఫేవరెట్ గేమ్, జీవితాన్ని క్రికెట్ కంటే బెటర్ ఏ గేమ్ చూపించదు. ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో కూడా. అబ్సల్యూట్లీ చేయాలి, అబ్సల్యూట్లీ చేయాలి. సో వేణు గారు, వాట్ యు హావ్ టు సే అబౌట్ తిలక్ వర్మ? ఏమంటే తిలక్ వర్మ నేను ఐ సెడ్ ఇట్ వెరీ ఓపెన్లీ, ఇప్పుడే కాదు, నేను ఏడాది నుంచి మాట అంటున్నాను. హీస్ ఫ్యూచర్ ఇండియా కెప్టెన్ అండి. హీస్ సచ్ అన్ ఇంటెలిజెంట్ ప్లేయర్, హీస్ సచ్ గేమ్ అవేర్నెస్, కామ్నెస్. కృష్ణమాచారి శ్రీకాంత్ ఆయన గురించి లూజ్ గా మాట్లాడితే చాలా బాధ అనిపించింది. కృష్ణమాచారి శ్రీకాంత్ నా దృష్టిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెప్టెన్స్ అండ్ సెలెక్టర్స్ దట్ వీ హ్యాడ్. అంత ఫేర్ సెలెక్షన్ ఎవరు ఇప్పటి వరకు చేయలేదు. ఆయనే ఈయన గురించి, తిలక్ వర్మ గురించి మాట్లాడితే తిలక్ వర్మ ఎఫెక్ట్ అవ్వకుండా ఆ ఒక్క మ్యాచ్ ఫెయిల్యూర్ అండి, అందరూ ఫెయిల్ అయ్యారు. తిలక్ వర్మ ఇస్ ఫ్యూచర్ కెప్టెన్ అంటే గేమ్ అవేర్నెస్, గేమ్ ని ఏమంటే అర్జెంట్ లాగా అండ్ హీ క్యారీస్ ద టీమ్ అలాంగ్ విత్ హిమ్. ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్ అంటే ది బ్రైటెస్ట్ యంగ్ ప్రాస్పెక్ట్. ఆయన గురించి ఆస్ట్రేలియన్స్ ఎలా మాట్లాడతారో మీరు వినండి. మన ఈ మైకల్ వాన్ ఎలా మాట్లాడతాడు, నాసర్ హుస్సేన్ ఎలా మాట్లాడతాడు, అథర్టన్ ఎలా మాట్లాడతాడు, ఇయన్ స్మిత్ ఏం మాట్లాడతాడు, బిషప్ ఏం మాట్లాడుతున్నాడు వినండి. మనకి వేరే వాళ్ళు మాట్లాడలేదు. హీ ఈస్ గోయింగ్ టు బి డెస్టిన్డ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ద గేమ్. మల్టీ ఫార్మాట్ కెప్టెన్ కూడా అవుతాడండి తిలక్ వర్మ. ఒక పాయింట్ లో బౌలింగ్ అంటే హార్దిక్ పాండ్యా అంటే బౌలింగ్ అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ పాయింట్, హార్దిక్ పాండ్యా అండ్ అలాగే వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ కూడా చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయమే. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటే వీ కెన్ క్రాస్ దిస్? హార్దిక్ పాండ్యా బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండి, ఈజ్ ద బాహుబలి ఆఫ్ ద టీమ్. ఆ నోలు సిక్సెస్ కొట్టి మనకి ఇంపార్టెంట్ వికెట్, లాస్ట్ వరల్డ్ కప్ మనకి గెలిపించింది హార్దిక్ పాండ్యా. నేను అప్పటికే అనుకుంటున్నాను, నేను 6th లైన్ లో చేస్తే క్లాసన్ అవుట్ అవుతాడా అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ వాట్ హీ డిడ్. ఎక్కువ పేస్ చేయకూడదు క్లాసన్ కి, అప్పుడు కూడా వికెట్ తీసుకున్నాడు. ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండి. ఆయన గురించి టీం మాట్లాడుకుంటుందంటే దట్ మీన్స్ హీఈస్ సిగ్నిఫికెంట్. కంప్లీట్ గా మ్యాచ్ ని తిరగేస్తాడు ఆయన. He will do that in this or the next match. Maybe both the matches he will completely turn. ఆయన చేతి మీదే తిప్పేస్తాడు మ్యాచ్లు హార్దిక్ పాండ్యా. అండ్ వరుణ్ చక్రవర్తి, he will make significant contributions. మనం అనుకున్నంత కాంట్రిబ్యూషన్ చేయలేకపోతున్నాడు, ఎందుకంటే బ్యాటర్స్ రీడ్ చేసేసారు స్ట్రాటజీస్ తో, వాళ్ళని కౌంటర్ చేస్తున్నారు, ఆ గూగుల్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో లెట్స్ సీ హూ విన్స్ దిస్, హూ క్రాక్స్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.